చీకటి, నిశ్శబ్దం, ఎక్కడో దూరంగా నక్కల ఊల. మనకు తెలియని భయానక శక్తులు ఎప్పుడు మన చుట్టూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి ఒక పాత ఇంట్లో, లేదా పాడుబడిన బావి దగ్గర, లేదా ఒక తోటలో దాగి ఉంటాయి. ఇది అలాంటి ఒక తోట కథ, దయ్యం తోట. ఈ కథ 1980ల నాటిది. బదిలీపై వచ్చిన ఓ యువ ఇంజనీర్ సూర్య తన భార్య అంజలితో కలిసి పచ్చని ప్రకృతిలో ఉన్న ఒక చిన్న గ్రామంలో అద్దె ఇంటికి వచ్చాడు. ఆ ఊరి చివరన అడవిని ఆనుకొని ఉంది వారి ఇల్లు. ఆ ఇంటి ఆవరణలోనే ఉంది ఆ పాడుబడిన మామిడి తోట. ఆ తోటలోకి అడుగు పెట్టాలంటేనే ఊరి జనం భయపడేవారు. ఆ తోటలో ఒకప్పుడు జమీందారు కూతురు ఆత్మ తిరుగుతుంది. ఎందుకంటే ఆమెను మోసం చేసి అక్కడే చంపేశారు అని ఊళ్ళో వాళ్ళు చెప్పేవారు. సూర్య హేతువాది. అతను ఆ మాటలు నమ్మలేదు. మొదటి రాత్రి అంజలికి నిద్ర పట్టలేదు. ఎందుకో ఆ మామిడి తోట వైపు చూడాలనిపించింది. కిటికీల్లోంచి చూస్తే తోటలోంచి పౌర్ణమి వెలుగులో మెల్లగా నడుచుకుంటూ వస్తున్న ఓ తెల్లటి నీడ కనిపించింది. ఆ నీడ అంజలి గది వైపు చూసి భయంకరంగా నవ్వి మాయమైపోయింది. అంజలి భయపడుతూ సూర్య లేవు, సూర్య లేవు అంటూ అరిచింది. సూర్య ఉలిక్కిపడి లేచాడు. ఏమైంది అంజలి అన్నాడు. అంజలి, తోటలో ఎవరో ఉన్నారు, ఒక తెల్లటి దయ్యంలా. సూర్య కిటికీలోంచి చూశాడు. అక్కడ ఏమీ లేదు. సూర్యకు కోపం వచ్చి, నీకు ఏదో కల వచ్చి ఉంటుంది, ప్రశాంతంగా పడుకో అన్నాడు. మరుసటి రోజు నుండి వింత సంఘటనలు మొదలయ్యాయి. వారింట్లో పాలు రాత్రులు వాటంతటా అవే పులిసిపోవడం, ఎవరు లేకపోయినా పాత రేడియోల్లోంచి జానపద పాటలు వినిపించడం, ముఖ్యంగా తోటలోకి వెళ్ళిన సూర్య చెప్పులు అదృశ్యం కావడం. ఒకరోజు ఉదయం సూర్య కారు డోర్ తెరిచి ఉంది. లోపల డ్రైవింగ్ సీట్లో ఒక పసుపు రంగు చీర, పాత చీర ఉంది. ఆ చీరను చూడగానే అంజలి ముఖం పాలిపోయింది. అంజలి కన్నీళ్లతో, సూర్య, ఈ చీర మొన్న రాత్రి తోటలో నేను చూసిన ఆ నీడకు ఉంది. సూర్య కోపం పట్టలేక ఆ చీరను తీసి కారులోంచి తీసి మంటించాడు. మంటలను అంటుకోగానే చీర నుంచి భయంకరమైన అరుపు వినిపించింది. భయం ముదిరిపోయింది. సూర్య ఊర్లో ఒక పెద్దాయన రాఘవయ్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. రాఘవయ్య అది మొత్తం విన్నారు. కానీ ఆ తోటలో ఉన్నది జమీందారు కూతురు ఆత్మ కాదు అన్నారు. అది ఆమెను మోసం చేసి విషం ఇచ్చి చంపిన ఆమె తోడికోడలు ఆత్మ అన్నారు. ఆమె పేరు కామాక్షి. ఆమె అందరినీ భయపెట్టి ఆ స్థలాన్ని ఎవరికి దక్కకుండా చేయాలనుకుంటుంది. సూర్య ఆశ్చర్యంగా, మరి ఆ అమ్మాయి ఆత్మ ఎక్కడుంది? రాఘవయ్య, ఆ అమ్మాయి ఆత్మ శాంతంగా వెళ్ళిపోయింది. కానీ కామాక్షి ఆత్మకు తన దుర్మార్గానికి శాంతి దొరకలేదు. ఆత్మకు విముక్తి లభించాలంటే ఆమె ఎక్కడైతే చనిపోయిందో ఆ చోటును కనుక్కొని అక్కడ ఒక దీపం వెలిగించాలి అన్నారు. ఆ రాత్రి ఎముకలను కొరికే చలిలో సూర్య, అంజలి చేతిలో దీపంతో ఆ తోటలోకి అడుగు పెట్టారు. తోట మధ్యలో పాత రాతిబావి దగ్గర కామాక్షి ఆత్మ భయంకరమైన రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. కామాక్షి భయంకరంగా, నన్ను ఒంటరిగా వదిలేయండి, మీరు నా తోటలో ఉండటానికి వీల్లేదు అంది. ఆమె అరుపుకు చెట్లు వంగిపోయాయి. సూర్యకు భయంగా ఉన్నా ధైర్యం తెచ్చుకున్నాడు. పాత జమీందారు రికార్డులను గుర్తు తెచ్చుకున్నాడు. కామాక్షి, నువ్వు చనిపోయింది ఈ బావి దగ్గర కాదు, నువ్వు చనిపోయింది ఆ పెద్ద మామిడి చెట్టు కింద ఉన్న అరుగు మీద. వెంటనే సూర్య పరిగెత్తి ఆ పాత అరుగు మీద దీపం వెలిగించాడు. దీపం వెలిగించగానే కామాక్షి ఆత్మ అరుపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె శరీరం మబ్బులలా మారి పైకి తేలి వెలుగులోకి మాయమైపోయింది. తోట ఒక్కసారిగా ప్రశాంతంగా సువాసనతో నిండిపోయింది.
మరుసటి రోజు ఉదయం సూర్య అంజలితో కలిసి ఆ తోటలోకి చూశారు. ఇప్పుడు అది దయ్యం తోట కాదు, కేవలం ఒక పాత పచ్చని మామిడి తోట. ఆత్మలకు శాంతి లభించింది, ఆ తోట కూడా ప్రశాంతించింది. కానీ చీకటి పడే ప్రతిసారి ఆ మామిడి తోట కథను గుర్తు చేసుకొని ఆ గ్రామం ప్రజలు ఇప్పటికీ భయపడతారు. ఎందుకంటే కొన్ని శక్తులు మన చుట్టూ ఉన్నాయని, వాటిని తక్కువ అంచనా వేయకూడదని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది.